2030 కామన్వెల్త్ క్రీడలకు భారతదేశంలోని ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? అహ్మదాబాద్, గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అహ్మదాబాద్, దీన్ని అహ్మదాబాద్ అని కూడా పిలుస్తారు. 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. 1930లో ప్రారంభమైన కామన్వెల్త్ క్రీడలకు 2030లో జరిగే ఈ క్రీడలు అధికారికంగా 100వ వార్షికోత్సవాన్ని సూచిస్తాయి. న్యూఢిల్లీలో జరిగిన 2010 క్రీడల తర్వాత భారతదేశం ఈ బహుళ క్రీడా కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం ఇది కేవలం రెండవసారి మాత్రమే. కామన్వెల్త్ గేమ్స్ 2026 పథకాల పట్టికలో భారత్ ఎన్నో స్థానాన్ని కైవసం చేసుకుంది? 4వ స్థానాన్ని. గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్ ఓవరాల్ స్టాండింగ్స్లో భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. భారత బృందం 2026 గేమ్స్ను మొత్తం 39 పథకాలతో, అనగా స్వర్ణ పథకాలు 13, రజత పథకాలు 17, కాంస్య పథకాలు 9తో ముగించింది. భారత్ బాక్సింగ్ బృందం అపూర్వమైన 7 స్వర్ణ పథకాలు, 3 రజత పథకాలతో సహా మొత్తం 10 పథకాలను గెలుచుకొని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆగస్టు 2, 2026న ముగిసిన గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్లో తుది పథకాల పట్టికలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? ఆస్ట్రేలియా. 2026 ఆగస్టు 2న ముగిసిన గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్లో ఆస్ట్రేలియా తుది పథకాల పట్టికలో అగ్రస్థానం నిలిచింది. ఈ బహుళ క్రీడా ఈవెంట్లో 10 క్రీడల్లో 74 కామన్వెల్త్ దేశాలు పోటీ పడ్డాయి. ఆస్ట్రేలియా 68 స్వర్ణ పథకాలు, 41 రజత పథకాలు మరియు 54 కాంస్య పథకాలను కైవసం చేసుకుంది. ఇక 2వ స్థానంలో ఇంగ్లాండ్, 3వ స్థానంలో కెనడా, 4వ స్థానంలో భారతదేశం, 5వ స్థానంలో స్కాట్లాండ్ దేశాలు నిలిచాయి. ఏ పసిఫిక్ ద్వీప దేశం అధికారికంగా తన పేరును నావరోగా మార్చుకుంది? నౌరు దేశం. పసిఫిక్ ద్వీపదేశమైన నౌరు అధికారికంగా తన పేరును రిపబ్లిక్ ఆఫ్ నవరోగా మార్చుకుంది. ఈ పేరు మార్పును ఆమోదిస్తూ ఆ దేశ పార్లమెంటు మే 2026లో ఒక రాజ్యాంగ సవరణను ఆమోదించింది. నవరో అనే సాంప్రదాయ నామం యూరోపియన్ వలసవాదానికి పూర్వకాలమే ఉంది. ఆ సమయంలో దీనిని నౌరుగా మార్చారు. ఇకపై దేశం యొక్క సంక్లిష్ట నామం నవరోగా ఉంటుంది మరియు దాని పౌరులను డి నవరో అని పిలుస్తారు. ఇటీవల గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించిన దింసా నృత్యం ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ గిరిజన జానపద నృత్యం? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖపట్నం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయలో దీని మూలాలు ఉన్నప్పటికీ దీనికి వాస్తవానికి పొరుగున ఉన్న ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లాలో కూడా మూలాలు ఉన్నాయి. 2026 ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా 13,000 మందికి పైగా విద్యార్థులు మరియు గిరిజన కళాకారులు ప్రదర్శించిన సాంప్రదాయ దింసా నృత్య అద్భుత ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీక్షించారు. షెంజన్ నిబంధనలను ఇటలీ తాత్కాలికంగా నిలిపివేయడానికి దారితీసిన వలసదారుల ప్రవాహం ఇటీవల ఏ ప్రదేశంలో సంభవించింది? సెయూటా. మొరాకో సరిహద్దులో ఉత్తర ఆఫ్రికా ఉత్తర తీరంలో ఉన్న స్పెయిన్ దేశం యొక్క స్వయం ప్రతిపత్తి గల ప్రాంతమైన సెయూటాలో ఇటీవల వలసదారుల ప్రవాహం సంభవించింది. 2026 జూలై 30 మరియు 31 తేదీల మధ్య సుమారు 50,000 నుంచి 60,000 మంది అక్రమ వలసదారులు అపూర్వమైన రీతిలో ఈ చిన్న స్పానిష్ భూభాగంలోకి ప్రవేశించారు. సరిహద్దు కుప్పకూలినందుకు ప్రతిస్పందనగా ఇటలీ యొక్క ప్రధానమంత్రి జార్జియో మెలోనీ ప్రభుత్వం 2026 ఆగస్టు 1 నుంచి 1 నెల పాటు స్పెయిన్తో ఉన్న యూరోపియన్ యూనియన్ యొక్క ఓపెన్ బార్డర్
షెంజన్ ఒప్పందాలను నిలిపివేసింది. బాన్ ఓపెన్ 2026లో పురుషుల డబుల్స్ టైటిల్ను ఏ భారతీయ టెన్నిస్ ఆటగాళ్లు గెలుచుకున్నారు? రామ్ కుమార్ రామనాథన్ అండ్ విజయ్ సుందర్ ప్రశాంత్. టెన్నిస్లో భారత జంట రామ్ కుమార్ రామనాథన్ మరియు విజయ్ సుందర్ ప్రశాంత్ బాన్ ఓపెన్ 2026లో పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. ఫైనల్లో ఈ అన్సీడెడ్ భారత జంట స్కాట్ డంకన్ ఇంగ్లాండు మరియు ఆడమ్ హైనోనెన్ స్వీడన్ జంటను 7-6, 6-3 తేడాతో ఓడించింది. 2026లో రామ్ కుమార్ రామనాథన్కు ఇది రెండవ ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్. అంతకుముందు జూన్లో అతను రిత్విక్ బొల్లిపల్లితో కలిసి టెక్సాస్ స్పైన్ అండ్ జాయింట్ ఛాలెంజర్స్ మెన్స్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నాడు. ఇటీవల వార్తల్లో కనిపించిన బ్రాడ్ పీక్ ఏ పర్వత శ్రేణిలో ఉంది? కారాకోరం. ప్రఖ్యాత పర్వతారోహకుడు అయిన నిర్మల్ పుర్జాతో సహా ఒక అంతర్జాతీయ పర్వతారోహణ యాత్రలోని 10 మంది సభ్యులు హిమపాతం కారణంగా మరణించారు. ఈ ప్రమాదం పాకిస్తాన్ చైనా సరిహద్దులో ఉన్న బ్రాడ్ పీక్పై జరిగింది. ఈ బ్రాడ్ పీక్ ప్రపంచంలో 12వ ఎత్తైన పర్వతం. దీని యొక్క ఎత్తు 8051 మీటర్లు. ఇది కారాకోరం పర్వత శ్రేణిలో K2 శిఖరానికి ఆగ్నేయంగా సుమారు 8 కిలోమీటర్ దూరంలో ఉంది. బ్రాడ్ పీకును స్థానికంగా ఫల్చన్ కాంగ్రీ అని కూడా పిలుస్తారు. దీని అర్థం విశాలమైన పర్వతం. ఇటీవల వార్తల్లో కనిపించిన ఉచ్ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని కతువా జిల్లాలో ఉచ్ బహుళార్థ సాధక ప్రాజెక్టు అమలు రోడ్ మ్యాప్ను సమీక్షించారు. ఈ ఉచ్ బహుళార్థ సాధక ప్రాజెక్టు జమ్మూ అండ్ కాశ్మీర్లోని కతువా జిల్లాలో రావి నదికి ప్రధాన ఉపనది అయిన ఉచ్ నదిపై ఉంది. ఈ ప్రాజెక్టును జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన వాప్కాస్ లిమిటెడ్ అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్టు నీటి భద్రతను, వ్యవసాయ ఉత్పాదకతను మరియు ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిని బలోపేతం చేస్తుంది. ప్రాజెక్ట్ సారథి ఏ యోజన కార్యక్రమంతో అనుసంధానించబడింది? ఎంవై భారత్ అనగా మై భారత్ మేరా యువ భారత్. ప్రాజెక్ట్ సారథి దేశవ్యాప్త విస్తరణను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. హాస్పిటల్లో శిక్షణ పొందిన యువ వాలంటీర్ల ద్వారా రోగుల అనుభవాన్ని మెరుగుపరచడమే ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్లో ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయబడింది. యువత భాగస్వామ్యాన్ని వ్యవస్థీకృతంగా చేయడానికి ఈ ప్రాజెక్టును మై భారత్ కార్యక్రమంతో అనుసంధానించారు. ఆగస్టు 2026లో రోటర్ క్లాప్ 3 విన్యాసం ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? రాజస్థాన్. భారత వైమానిక దళం ఐఏఎఫ్ రాజస్థాన్లోని జైసల్మేర్లో గల పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో రోటర్ క్లాప్ 3 విన్యాసాలను నిర్వహించింది. వారం రోజుల పాటు జరిగిన ఈ విన్యాసాలు కౌంటర్ యుఐఎస్ అనగా కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ అనే థీమ్పై దృష్టి సారించాయి. కొత్తగా వస్తున్న డ్రోన్ ముప్పులకు వ్యతిరేకంగా ఐఏఎఫ్ హెలికాప్టర్ల సముదాయం యొక్క కార్యాచరణ సామర్థ్యాలను బలోపేతం చేయడమే దీని యొక్క లక్ష్యం. షెడ్యూల్డ్ కులాల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. షెడ్యూల్డ్ కులాల పారిశ్రామికవేత్తలు సాంకేతికత ఆధారిత ఉత్పాదక సంస్థలను స్థాపించడానికి, నాణ్యమైన ఉపాధిని కల్పించడానికి మరియు ఆత్మనిర్భర్ భారత్కు మద్దతు ఇవ్వడానికి వీలు కల్పిస్తున్న వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ పథకం వార్తలో నిలిచింది. ఇది షెడ్యూల్డ్ కులాల పారిశ్రామికవేత్తల్లో
వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది. దీనిని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇందులో మహిళలు మరియు దివ్యాంగులైన ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. దౌలధర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. పరిరక్షణలో ఒక ప్రధాన మైలురాయిగా దౌలధర్ వన్యప్రాణుల అభయారణ్యంలో మంచు చిరుత తొలిసారిగా ఫోటో తీయబడింది. పర్వతాల దెయ్యంగా పిలువబడే మంచు చిరుత అంతరించిపోతున్న జాతికి చెందినది. ఈ దౌలధర్ వన్యప్రాణుల అభయారణ్యం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉంది. ఇది హిమాలయ నల్ల ఎలుగుబంటి, చిరుత, కస్తూరి జింక మరియు అరుదైన ఫీసెంట్ పక్షులు వంటి వన్యప్రాణులకు నిలయం. మెగిల్లానిక్ బ్రిడ్జిలో మొట్టమొదటి ఎక్స్రే బైనరీ వ్యవస్థను ఏ సంస్థ కనుగొంది? ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఖగోళ భౌతిక శాస్త్రం, పూణే. ఈ రోసిటా అనేది ఒక అంతరిక్ష ఆధారిత ఎక్స్రే టెలిస్కోపు. ఇది అధిక శక్తిగల ఖగోళ వస్తువుల నుంచి వెలువడే ఎక్స్రే ఉద్గారాలను గుర్తించడం ద్వారా విశ్వాన్ని చిత్రీకరిస్తుంది. పూణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ బృందం మెగిల్లానిక్ బ్రిడ్జిలో మొట్టమొదటిగా తెలిసిన ఎక్స్రే బైనరీ వ్యవస్థను కనుగొంది. ఈ మెగిల్లానిక్ బ్రిడ్జ్ అనేది పెద్ద మరియు చిన్న మెగిల్లానిక్ మేఘాలను కలిపే నక్షత్రాలు మరియు వాయువుల ప్రవాహం. ఈ భవిష్య పెన్షన్ మంజూరు మరియు ట్రాకింగ్ వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించింది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ భవిష్య పెన్షన్ మంజూరు మరియు ట్రాకింగ్ వ్యవస్థను ప్రారంభించింది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి అభివృద్ధి చేయబడిన కాగితరహిత డిజిటల్ వేదిక. ఈ వ్యవస్థను ఆడిట్ అండ్ పెన్షన్ విభాగం కోసం అభివృద్ధి చేశారు. కాగితపు పనిని తగ్గించడం, జాప్యాలు మరియు లోపాలను కనిష్ట స్థాయికి చేర్చడం మరియు సకాలంలో పదవి విరమణ ప్రయోజనాలను అందించడం దీని యొక్క లక్ష్యం.